TSM6 న్యూస్కి స్వాగతం. హైదరాబాద్లోని 400 ఎకరాల HCU భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి పెట్టడంతో నేడు యూనివర్సిటీకి వెళ్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని రామచంద్రపురం తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతంలో తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ ఉన్న 1975లో దీన్ని ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దీంట్లో పూర్వ విద్యార్థులైన ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారైనా, అదే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క అయినా దానిలో చదువుకున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇదంతా ఏంటంటే పక్షులు, జింకలు అన్నీ పార్కు ఇది. దీన్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ మోబత్ సర్కార్ అని, ప్రజల సర్కార్ అని, అంటే ప్రజల సర్కారు ప్రజాస్వామ్యంలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన ఎంత దారుణం, దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఈ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కూడా దక్షిణ కొరియా పోయి ఆ నగరం ఏ విధంగా ఉందో చూసారు. మరి ఏ విధంగా నగరం ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎందుకు దాన్ని చూసి నేర్చుకోలేకపోతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారో వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి గారికైనా చెప్పి ఇది ఇమ్మీడియట్లీ ల్యాండ్ సేల్ చేసేది ఆపాలే. ఎందుకంటే నియోపోలిస్లో 100 కోట్లకు ఎకరా అమ్మిన భూమి, దాని పక్కనే ఇప్పుడు ఏదైతే కాంక్రీట్ జంగల్గా మారినాయి, కనీసము భూమిలో నీళ్లు ఇంకా లేని పరిస్థితి ఉన్నది. బెంగళూరులో మనం చూసి మీ గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు, నీళ్ళు తాగే పరిస్థితి లేదు. మరి ఆ పరిస్థితి తీసుకోవాలన్న మీ ఉద్దేశం ఉందా? ఒకటి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాంక్రీట్ జంగల్ చేస్తే హైదరాబాద్ సిటీ ఏ విధంగా మారుతుందో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అరే ఒక్కసారి చూసుకోండి, మీరు న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ 600 ఎకరాల్లో చేశారు. దాన్ని బట్టి అన్న ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాతావరణాన్ని ఏ విధంగా కాలుష్యం లేకుండా పోతుంది. భూమిలో వర్షం పడ్డది, నీళ్ళు ఇంకుతేనే కదా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అది లేదు. కనీసం మీరు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థుల మీద జుట్టుబట్టి లాకి పోలీసు వాళ్ళు ఇంత దారుణం చేసేది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోవాలనుకుంటే ఈరోజు హౌస్ అరెస్ట్ చేసుకోండి సార్. ఇంత దారుణమా? కనీసం విద్యార్థులకు మద్దతు తెలపడానికి మేము పోతూ ఉంటే దీన్ని హౌస్ అరెస్ట్ చేసి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థులకు 80% మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దానికోసానికి ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా, ఇంకోటి విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ దాన్ని గ్రీనరీ కాపాడుకుంటా, కాంక్రీట్ జంగల్ కాకుండా గ్రీనరీ కాపాడుకుంటా దాన్ని ఆపాలే. 80% ఆపడానికి భారతీయ జనతా పార్టీ ఫుల్ మద్దతు తెలుపుతూ ఉంది విద్యార్థులకని డిమాండ్ చేస్తాం.